సూపర్ మామ్ అరుణ మా ఛానల్ చూసేవాళ్ళు మీకు అందరికీ ఈ అరుణం చేసిన నమస్కారములు। ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే రథసప్తమి రోజు నోములు నోచుకుంటాం కదా, ఆ నోములు ఎలా పట్టాలి, ఎలా నోంచుకోవాలి, తర్వాత ఉద్యాపన ఎలా ఇవ్వాలి, కొన్ని 4 తెలిసిన చిన్న 4 రకమైన నోములు నేను చేసుకున్న, మా అమ్మ చేసిన, మా అత్తమ్మ వాళ్ళు చేసిన, అందరూ చేసిన కొన్ని వ్రతాల గురించి 4 విషయాలు మీతో షేర్ చేసుకుంటాను। రథసప్తమి రోజే ఈ వ్రతాల్ని పట్టుకోవాలి। నోములు అంటారు, వ్రతము అంటారు। రథసప్తమి నోములు అనేది ఎక్కువ। ఈ నోముల్ని రథసప్తమి రోజే పెట్టుకోవాలి। ఆ రోజు స్నానం ఎలా చేయాలి, పూజ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను। ఖచ్చితంగా నా వీడియోలోకి వెళ్ళి దాన్ని చూడండి। తర్వాత మాఘమాసం నెల మొత్తం స్నానం ఎలా చేయాలి, సూర్యునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనేది ఒక చిన్న వీడియో చేశాను, అదిను చూడండి అని చెప్తూ ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా। రథసప్తమి రోజు నేను వీడియోలో చెప్పాను కదా, అలాగే మీరు స్నానం చేసుకొని, పూజ చేసుకొని, నైవేద్యం చేసుకొని అంత అయ్యాక ఈ నోములు పట్టుకోవాలి। చిన్న చిన్న నోములు ఉన్నాయి, చెప్తాను। ఫస్ట్ది బొట్టు పెడితేనమ్మా అని, మీరు ఈజీగా, చాలా ఈజీగా రోజు నిద్ర లేస్తారు, లేవంగానే ఒకరికి వెళ్ళి కుంకుమ బొట్టు వచ్చి పెట్టి రావాలి। మీరు రోజు స్నానం చేయాలనేం లేదు, కుదరని రోజు అట్లీస్ట్ మకం కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళకి బొట్టు పెట్టి రావాలి। మీరు ఎవరికి బొట్టు పెట్టాలనుకుంటున్నారు కదా, వాళ్ళకి ముంచితవాగే వాళ్ళకి చెప్పాలి। ఎందుకంటే వాళ్ళు రెడీ అవ్వాలి కదా, నెత్తి దువ్వుకొని కొద్దిగా రెడీ అయితే వాళ్ళ ఇంటికి చెప్తే వాళ్ళు రమ్మంటారు కదా, అక్కడికి వెళ్ళి రోజు ఒక ఇట్లా బొట్టు పెట్టి రావాలి। అది ఒక నోము। పీరియడ్స్ ఉంటాయి కదా, అప్పుడు వెళ్ళకూడదు। తర్వాత ఏదైనా సూతకాలు ఉన్నప్పుడు, ఒకసారి మీరు ఊరికి వెళ్ళింటారు, అక్కడ ఎవరికైనా పెట్టడానికి కుదురుండదు, అవన్నీ మిస్ అయ్యే వల్ల ఒక డైరీలో కానీ ఒక క్యాలెండర్లో కానీ రాసుకోండి। అవి ఎన్ని ఉన్నాయి కదా, మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, పండగలప్పుడు చాలా మంది కలిసింటారు కదా, ఆ రోజు ఆ గ్యాప్ అయినవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి। మొత్తంగా 1 ఇయర్ వరకు చేయాలి। రథసప్తమి నెక్స్ట్ రథసప్తమి వస్తుంది కదా, ఆ లోపే ఉద్యాపనం చేయాలి। ఉద్యాపన చేసే రోజు మీరు ఎవరికైనా, మీకు ఇష్టమైన వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరికైనా మీకు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుందో వాళ్ళకి వాయినం ఇవ్వాలి। మీరు రోజు ఇచ్చింటారు కదా కుంకుమ బొట్టు, వాళ్ళకైనా ఇవ్వచ్చు। వాళ్ళని ఇంటికి పిలిచాలి, ఫస్ట్ ఒక్కరోజు ముందే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు తలంటూ స్నానం చేసి రావాలి కదా, మేము ఇలా మీకు వాయినం ఇస్తాము రండి అంటే వాళ్ళు వస్తారు। రెడీ వచ్చినాక మీరు వాళ్ళకి ఒక చీర, ఒక రైక, మరి పండ్లు, ఏదైనా మీకు తోసినంత దక్షిణ, తాంబూలం పెట్టి బొట్టు పెట్టి ఇవ్వాలి। ఇది ఉద్యాపన అవుతుంది। రెండోది ఒక్క పండు, రోజు ఒకరికి పండు దానం ఇవ్వాలి। మీకు మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు, లేదే మేమే పక్కల కానీ, ఎదురింట్లో కానీ, వెనక ఇంట్లో కానీ, పైన ఇంట్లో కానీ, కింది ఇంట్లో కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి పోయినా రోజు ఒక పండు కుంకుమ పెట్టి ఇచ్చి రావాలి। ఇదిను అలాగే ఎప్పుడు మీకు గ్యాప్ అయి ఉంటాయి కదా, అవన్నీ రాసుకోవాలి, ఫుల్ఫిల్ చేసుకోవాలి। తర్వాత రోజు ఒకరికి తాంబూలం ఇచ్చేది, మీరు ఒకేసారి 3 వ్రతాలుగానే పట్టుకోవచ్చు। తాంబూలం ఇచ్చేది, కుంకుమ పెట్టేది, ఇది పండు ఇచ్చేది, నేను అలాగే చేశాను। రోజు 2 ఆకులు, 2 ఒక్కలు, ఒక పండు, ఒక్క పెళ్ళి ఒకేసారి తెచ్చిపెట్టాను। ఫ్రిడ్జ్ లో వారానికి ఒకసారి ఆట తెచ్చేదాన్ని, ఏ సీజన్ పడితే ఆ పండ్లు దొరుకుతాయి కదా, అప్పుడు రోజుకొకరికి ఒక పండు ఇచ్చేదాన్ని। మీరు ఇంటికి వచ్చినా ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళినా మీరు ఇచ్చు। సేమ్ ఇదిను అంతే। లేదు మాకు ఈ పండ్లు దొరకవు ఇక్కడంటే రోజు తాంబూలం, మీరు ఏది పట్టుకుంటారు కదా అదే చేయాలి। పండ్లు పట్టుకుంటే పండ్లు దొరకకపోయినా తెచ్చుకోవాలి, లేదు తాంబూలం పట్టుకుంటామంటే 2 ఆకులు, 2 ఒక్క పెళ్ళు కుంకుమ పెట్టించి తాంబూలం ఇస్తున్నామని ఒకరికి ఇవ్వాలి। అది సేమ్ అట్లా ఎప్పుడు గ్యాప్ అవుతుంది కదా, అవన్నీ రాసుకోవాలి। తర్వాత లాస్ట్ రోజు ఉద్యాపనం చేయాలి। 4వది పండ్లు, 16 పండ్ల నోము అంటారు। ఇది ఒక్కొక్కసారి ఒక రకమే 16 పండ్లు ఇవ్వాలి। ఇప్పుడు మీరు ఈ పూజ అయినాక రథసప్తమికి పట్టుకుంటారు అనుకోండి, ఆ రోజు 16 పండ్లు బాಳೆ పండ్లు పట్టుకుంటారు అనుకోండి, బాగా క్లీన్ చేయాలి। ఇదే పండు తీసుకొని మీరు క్లీన్ చేయాలి, ఎందుకంటే తొక్కింటాం కదా, అక్కడంతా పెట్టింటాము, ఏ చేత్తో ఆ చేత్తో ముట్టింటాము, ఇది గౌరీదేవికి నోము నోచినట్లే కదా మనము, అందుకనేసి బాగా క్లీన్ చేసి దానికి పసుపు కుంకుమ పెట్టి ఒక తట్టలో పెట్టి
వాళ్ళకి ఇంటికి పిలిచి ఇంటికైనా సరే లేకుంటే మీరు వాళ్ళ ఇంటికి ఇచ్చినా సరే కుంకుమ బెట్టు పెట్టి ఆ తట్టలో పెట్టింటారు కదా వాళ్ళకి 16 పండ్లు వాళ్ళకి ఇవ్వాలి తాంబూలం మీకు తోచినంత దక్షిణ దట్లా పెట్టి ఇస్తినమ్మ వాయనం అని చెప్పాలి వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని వాళ్ళు చెప్తారు ఇలాగే 3 సార్లు తర్వాత నేను ఎవరికి ఇస్తినమ్మ వాయనం అని మనం చెప్పాలి తీసుకునే వాళ్ళు గౌరీదేవికి ఇస్తేవమ్మ వాయనం అని వాళ్ళు చెప్తారు మూడోది కోరుకుంటున్నమ్మ వరం అని మామ చెప్పాలి ఇస్తినమ్మ వరం అని వాళ్ళు చెప్తారు అలాగే మీరు వాయనం ఇవ్వాలి ఇప్పుడు ఈ పండ్లు ఇచ్చారు తర్వాత మీకు కుదరలేదు మీకు ఎట్లా 1 ఇయర్ టైం ఉంది ఒక ఏడాది టైం ఉంటుంది కదా నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది సమ్మర్లో మామిడి పండ్లు సీజన్గా దొరుకుతాయి కదా అప్పుడు అవి 16 పండ్లు ఒక్కటే నమ్మని 16 పండ్లు తీసుకొని అవి క్లీన్ చేసి ఇంకొకరికి ఇవ్వచ్చు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు ఇంకొకరికి ఇవ్వచ్చు మీకు ఎవరికి అనుకూలం ఉంటే అలాగా దాలింబ పండ్ల సీజన్ వస్తుంది అప్పుడు దాలింబ పండ్లు అట్లా 16 పండ్లు 16 మందికి 1 ఇయర్ లోపల ఇవ్వాలి మీరు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఇచ్చామని ఆ డేట్ వైజ్ రాసుకుంటే ఎన్ని పండ్లు ఎవరికి ఇచ్చామన్నది మీకు తెలిసిపోతుంది ఎంత గుర్తు పెట్టుకున్నా గుర్తు ఉండదు నాకైతే అనుభవం అయ్యింది మర్చిపోతుంటాము ఇప్పుడా ఇద్దాం అనుకున్నాము ఇచ్చేసామా ఇవ్వలేదా అని ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఒక డైరీలో రాసుకునండి లాస్ట్ రోజు దీనికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఆ నోము నోసిన వాళ్ళకి ఎలా చేసామో అలాగే లాస్ట్ డే వాళ్ళకి ఈ రోజు మేము ముగిస్తున్నాము ఉద్యాపన ఇస్తున్నాము మీరు మా ఇంటికి తలంటూ స్నానం చేసి రావాలని మీకు అనుకూలం ఉంటే కుంకుడుకాయలు కానీ లేకుంటే షాంపూ కానీ నూనె కానీ కొద్దిగా ఇచ్చి ఇవి వేసుకొని తల స్నానం చేసి రండి అని చెప్తే వాళ్ళు మంగళ స్నానం చేసుకొని మీ ఇంటికి వస్తారు వచ్చిన తర్వాత కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బెట్టు పెట్టి వాళ్ళకి మీకు వంట ఏది వంట ఉంటుందో మీ ఇంట్లో మీకు ఇష్టమైనది కానీ వాళ్ళకి ఇష్టమైనది కానీ వంటలు చేసి ఆ రోజు మీరు ఎవరికి వాయన ఇస్తారు కదా వాళ్ళకి భోజనం పెట్టాలి భోజనం పెట్టిన తర్వాత లాస్ట్ రోజు టెంకాయలు ఉడికించాలి టెంకాయలు ఇవ్వాలి దానంగా 16 టెంకాయలు టెంకాయలతో పాటు బంగారుది గాని వెండిది గాని చిన్నది ఒక టెంకాయ చేసి ఇవ్వాలంట మేమైతే మా అమ్మ కానీ నేను కానీ మా అత్తమ్మ కానీ వెండి టెంకాయ చేసి ఇచ్చాము ఇచ్చేవాళ్ళు గోల్డ్ ఇస్తారు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు బంగారు షాపులు దొరుకుతాయి గోల్డ్ కోటెడ్ది అదైనా సరే లేకుంటే సిల్వర్దైనా ఇవ్వచ్చు లేదు మాకు అంత స్తోమత లేదు అనుకూలం లేదు టెంకాయలు అన్ని పెట్టి వాళ్ళకి నోములు ఇవ్వాలి సేమ్ ఇచ్చేటప్పుడు అదే ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని వాళ్ళన్నది ఎవరికి ఇస్తినమ్మ నేను వాయనం గౌరీదేవికి ఇస్తిరమ్మ వాయనం కోరికలో కోరుకుంటున్నమ్మ వాయనం అంటే వరం ఇస్తినమ్మ వాయనం అని ఆయన చెప్తుంది ఇలాగే మీరు అందరితో చెప్పుకొని ఇలా లాస్ట్ లోపల ఇది కంప్లీట్ చేసుకోవాలి మీరు ఎవరికైనా ఇది షేర్ చేసుకుంటే వాళ్ళు ఇలా 1-2 నోములు పెట్టుకున్నా బాగుంటుంది కదండి అందుకనేసి నలుగురికి షేర్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను అందరికీ నమస్కారం